సో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు ఏకంగా తండ్రితోనూ కుమారుడితోనూ ఏకమై ఉండాలని కోరుకున్నాడు. అలాగే ఎవరైతే ఈ శిష్యులు ఉన్నారో వారు బయటికి వెళ్ళినప్పుడు ప్రజలకు వాక్యం చెప్పినప్పుడు వారు కూడా ఆ శిష్యులలో ఏకమై ఉండాలి. మొత్తం వీళ్ళందరూ ఎవరిలో ఏకమై ఉండాలి? శిరస్సులో ఏకమై ఉండాలని కోరుకున్నాడు. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే భిన్నాభిప్రాయాలు, వినండి జాగ్రత్తగా, అనేకమైన అభిప్రాయాలు సంఘాలలో నేడు మనకు కనబడుతూ ఉన్నాయి అనంటే అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయి, దేన్ని బట్టి వచ్చాయి అనంటే వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితిలో వచ్చాయి. వాక్య ప్రత్యక్షత లేమి వల్ల వచ్చాయి. వాక్య ప్రత్యక్షత లేమి అంటే అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మతో రాయబడింది కనుక బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా ఆ వ్యక్తిలో ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. బైబిల్ని వివరించాలంటే పరిశుద్ధాత్మ చేత పంపబడిన పరిచర్య ఉండాలి. ఎందుకంటే పంపబడిన వాడు తప్ప ఇంకెవరూ కూడా దేవుని వాక్యాన్ని మనకు బయలుపరచలేరు. చెప్పండి అందరూ. పంపబడిన వారు తప్ప దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా మనకెవరు ఏం చేయలేరు? బయలుపరచలేరు. ఎందుకంటే ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు అని బైబిల్ చెప్తుంది. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంఘాన్ని ఎందుకు స్థాపించాడు అనంటే తన కొరకు ప్రత్యేకించబడిన ఒక జనాంగాన్ని సిద్ధం చేయడానికి సంఘాన్ని ఏర్పాటు చేశాడు.